కొత్త జిల్లాల ఏర్పాటుపై నజర్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం హైదరాబాద్లో కలెక్టర్లు అధికారులతో వర్క్షాప్ నిర్వహిస్తోంది. 2 రోజుల పాటు జరగనున్న వర్క్షాప్కు సీఎం, సీఎస్ హాజరు కానున్నారు. ఇప్పటికే సర్కార్ ఆదేశాలతో ప్రతిపాదనలు, మ్యాప్లు రెడీ చేశారు కలెక్టర్లు. దసరా నుంచి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు ప్రక్రియను మరింత స్పీడప్ చేసింది రాష్ట్ర సర్కార్. గత నెల 23న జరిగిన కలెక్టర్ల సమావేశంలో జిల్లాల ఏర్పాట్లపై శాస్త్రీయమైన అధ్యయనం చేసి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. సర్కారు ఆదేశాలతో కలెక్టర్లు ప్రతిపాదనలు, మ్యాప్లు రెడీ చేశారు. దీంతో జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో వర్క్షాప్ ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. ఇవాళ రేపు ఎంసీహెచ్ఆర్డీలో జరగనున్న వర్క్షాప్లో జిల్లాల ఏర్పాటుపై పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. దసరాకు కొత్త జిల్లాలు ఉనికిలోకి తెస్తామని ప్రకటించింది ప్రభుత్వం. సీఎస్ రాజీవ్ శర్మతో పాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సీసీఎల్ఏ కమిషనర్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవాల్టి సమావేశానికి అటెండ్ కానున్నారు. జిల్లాల కలెక్టర్లు మండలాలు, గ్రామాల భౌగోళిక స్వరూపాలు, జనాభా డీటెయిల్స్ తో రిపోర్ట్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. పక్కపక్క జిల్లాల కలెక్టర్లు వేర్వేరుగా సమావేశమై ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఏ మండలాలను ఏ జిల్లాలో ఉంచాలి, ఏ గ్రామాన్ని ఏ మండలంలో కలపాలి, కొత్తగా ఏర్పాటు చేయాల్సిన మండలాలపై వర్క్షాప్లో క్లారిటీకి రానున్నారు. కొత్తగా ఏర్పడనున్న రెవెన్యూ డివిజన్లు, అందుబాటులో కలపాల్సిన మండలాలపై చర్చించనున్నారు. భవిష్యత్తులో ఏర్పడనున్న అసెంబ్లీ నియోజకవర్గాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల ఏర్పాటు జరగనుంది. ఒక నియోజకవర్గం 2 జిల్లాల పరిధిలోకి కాకుండా ఫ్యూచర్లో భౌగోళిక, పరిపాలన ఇబ్బందులు రాకుండా ప్లాన్ చేస్తున్నారు. స్థానిక ప్రజల అభిప్రాయాలపై కూడా వర్క్షాప్లో చర్చించనున్నారు. జూలై చివరి వారంలో లేదంటే ఆగస్టులో అసెంబ్లీ సమావేశాల తర్వాత కానీ ప్రక్రియ మొదలు పెట్టే ఛాన్స్ ఉంది. 2 రోజుల వర్క్షాప్ తర్వాత కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. గతంలో జిల్లాలు చేస్తామని ప్రకటించిన వాటిల్లోనూ మార్పులుండొచ్చని అంటున్నారు అధికారులు. 2వ రోజు వర్క్షాప్ కు సీఎం కేసీఆర్ అటెండ్ అయి అధికారులకు కీలక సూచనలు చేసే ఛాన్స్ ఉంది. అయితే సీఎం షెడ్యూల్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కాలేదని సమాచారం.